ఎవరు? మంత్రులు గారు. మంత్రులు గారు వచ్చారు. అమ్మా ఇందులో ఉండు. ఏమండి వాసన వేస్తుందండి, ఇందులో ఉండలేను. వస్తున్నా. రండి. ఏమిటయ్యా బాబు, తలుపు తీయమంటే ఇంత ఆలస్యం చేశావు? ఏమిటండి కంగారు? కంగారా, అర్జెంటా, భయమా, బీభత్సం? ఓపిక లేదు, నేను తట్టుకోలేను బాబు. ఏమిటండి? ఇది బాత్రూమ్ తప్ప ప్రపంచం కనిపిస్తలేదు, నన్ను వదిలే. అయ్యి బాబోయ్. శంభు శంభు. మంత్రులు గారు మీతో పన్నెండు భాను వచ్చాడు. ఆగవయ్యా బాబు, ఓ పక్క ప్రాణం పోతుంది, నన్ను వదిలే. నేను చూస్తూ ఉంటే గితలు పెడతావేంటయ్యా బాబు? చెప్పులు ఎక్కడ పర్వాలేదు, లోపల నీళ్ళు ఉన్నాయా బాబు? హలో హలో. ఏమిటయ్యా నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి? రాంబాబు, నన్నేం చేయమంటారండి? ఇందులో ఉన్నావేంటి? ఇక్కడే సేఫ్. 3 రోజుల దాకా రారని చెప్పారు, అప్పుడే వచ్చేసారు. అన్ని అబద్ధాలు. ఏం చేయను? రారనుకున్నాను, వచ్చేసారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను వెళ్ళిపోతాను బాబు. వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? బయటికి వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. అది కాదు. ఏమిటయ్యా భాను? ఏమిటనా? అదే శ్రీరామ శ్రీకృష్ణ. అబ్బా, లాటరీలో 1,00,000 రూపాయలు వచ్చినట్టుందయ్యా. అసలు సిద్ధిరిగూడెం దగ్గరే కడుపులో కన్ఫ్యూషన్ ప్రారంభమైంది. ద్వారపూడి దాకా తట్టుకున్నాను, ఆ తర్వాత అబ్బో పిచ్చ కన్ఫ్యూషన్. ఇప్పుడు ధైర్యంగా ఉందయ్యా. సరే, ఏమిటయ్యా పెరటి వైపు దృష్టి వెళ్ళింది? అసలు నేను పెళ్లికలు కనిపిస్తుందయ్యా. అబ్బా, ఒళ్ళు విరిచేసినట్టుంది నమ్మకం కాలం. గంగా స్నానం సమర్పయామి. అమ్మా, పీప ఎందుకండి? స్నానానికి బకెట్ చాలుగా. ఈ చిన్న ప్రాణానికి చిన్న బకెట్ చాలయ్యా, కానీ ఆ పట్టె మంచం మీద నలుగురు చంపడం 4 బకెట్లు కావాలా? ఒకటి దుమ్మయ్యా. ఏమంటావు? పోయిందయ్యా. మార్చిన బట్టలు ఉతడానికి 2 బకెట్లు కావాలా? తాత నువ్వు స్నానం చేయడానికి 2 బకెట్లు కావాలా? వెరసి ఈ పీప నాకు అడ్రాకు. యావా, ఈ మధ్య పేపర్ చదివావా? విశాఖపట్నంలో నెంబర్ 10 శివాలయం స్ట్రీట్ లో ఒక గొడవ జరిగిందయ్యా. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ నాన్న వస్తున్నాడని తెలిసి ఇలాంటి పీపాలో పెట్టాడయ్యా. వాళ్ళ నాన్న నాలాంటి మనిషి, ఎండలపడి వచ్చాడు. హాయిగా స్నానం చేద్దామని కట్టెపుల్లలు పెట్టాడు, ఇప్పుడు నేను పెట్టినట్టుగా. దేభ్యంలా చూస్తూ కూర్చుంటాడే గాని అమ్మాయి లోపల ఉందని చెప్పడే. భయమా, పిరికితనమా, అభిమానమా? కిరసనాయలు తీసాడయ్యా. చెప్పడే. కిరసనాయలు పోసాడయ్యా. చెప్పడే. అగ్గిపెట్టి తీసాడయ్యా. చెప్పడే. అగ్గిపుల్ల తీసాడయ్యా. చెప్పడే. అగ్గిపుల్ల గీసి వెలిగించాడయ్యా. చెప్పడే. మంటలు మడుతున్నాయ్యా. చెప్పడే. నీళ్లు మరుగుతున్నాయ్యా. చెప్పడే. చెప్పలేదు, చచ్చింది. ఏమిటయ్యా, ఏమిటి ఉద్దేశం? నేను ఇంట్లో లేని సమయంలో ఒక ఆడపిల్ల ఇంటికి తీసుకొస్తావా? పైగా మంట పెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే గత ముఖ్యమంత్రులు జీవితాంతం జైల్లో ఉండాల్సిందేగా. నా పరువు ఏమిటి, నా ప్రతిష్ట ఏమిటి, నా గుడ్డీలు పోతే నా గత ఏమిటి? ఏమండి, జాగ్రత్తగా మాట్లాడండి. ఒకళ్ళు వేలు పెట్టి చూపించి చెప్పాల్సినంత తప్పుడు పని మేమేం చేయలేదు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. నోరుంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆహా, ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ అడిగితే చెప్పు తీసుకొట్టు. మీ పెళ్లికి నా అభినందనలు, మీ ప్రేమకి నా జోహార్లు. మీ నక్షత్రం ఏమిటి? రోహిణి. నీదమ్మా? తెలీదు. పర్వాలేదు, ఈ మాఘమాసంలోనే మీ పెళ్లి.